ఎన్ని రోజులున్న ఈ రూమ్ నుంచి వేరే రూమ్కి అయితే మారబోతున్నాం అనమాట. తనకి ఆ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని కూడా పట్టుకొని ఇంకా ఈ ఇంటికి అయితే వస్తాము. మీకైతే ఇప్పుడు రూమ్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చి ఫస్ట్ రూమ్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు అయితే ఎన్ని రోజులున్న ఈ రూమ్ నుంచి వేరే రూమ్కి అయితే మారబోతున్నాం అనమాట. సడన్గా ఇదేంటి నిర్ణయం అనుకుంటే ఏంటంటే ఇక్కడున్న వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. ఒక రెండు విషయాలు అయితే బాగాలేవు అనమాట. దానివల్ల వేరే రూమ్కి అయితే మారిపోబోతున్నాము. ఏంటంటే ఒకటి వచ్చి బాగా వేడి ఎక్కువగా ఉంటుంది కదమ్మా, పైన ఉన్నాం కదా బాగా వేడి. ఈ వేసవకాలం వస్తే ఇప్పుడు కొన్ని చెమటలు పట్టేస్తుంటాయి మమ్మల్ని. సో ఏంటంటే మన మరుకులో ఉండి సడన్గా ఇక్కడ వేసుకోట ఇలాగ రావడం వలన ఈ వేడికి కొద్దిగా ఇదవుతుంది. సో ఇక్కడ నుంచి వేరే రూమ్కి అయితే మారుతున్నాము. అక్కడ కిందని కాపుగా కొంచెం చల్లగా అక్కడ కింద రూమ్కి అయితే మారుతున్నాం అనమాట. అక్కడ బాగుంటుందేమో అనుకుంటే కొద్దిగా చల్లగా అదంతా కూడాను చూడాలి. మరి అక్కడ కూడా మరి రేపొద్దున ఇంకా అలానే ఉంటుందో ఏటో. కిందనే చూసామన్నా కొద్దిగా బాగుంటుంది కదా అని తీసుకున్నాం. ఇది ఏంటంటే మేము స్టార్టింగ్లో నాకు అంతగా తెలియదు, సెకండ్ ఫ్లోర్లో అలాగ ఉంటే కొద్దిగా పైన ఉంటాము, కొద్దిగా బాగుంటుంది అని అనుకున్నాము. దీనిపైన ఇంకేదైనా వేరే బిల్డింగ్ ఏదైనా ఉంటే బాగుంది, ఇంకో అంతస్తు చల్లగా ఉండాల్సింది. కింద ఉన్న వాళ్ళకి అందరు కూడాను మా కిందన ఉంటున్నారు కదా రూమ్లలో, వాళ్ళకైతే పర్లేదు చల్లగానే ఉంటుంది. మాకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంకా ఎండ అయితే తగులుతుంటుంది. ఇటుపక్క నుంచి ఎదురుగా సూర్యుడు వచ్చిన వెంటనే ఆ ఇంటికి ఇది దర్శనం ఇస్తారు అనమాట. అన్ని రూమ్స్కి తగులుతుంది ఎండ. అవును. తర్వాత సన్సెట్ అయిన తర్వాత కూడాను అటు నుంచి కూడా పడుతుంటుంది అన్నమాట, ముందు నుంచి కూడాను. అలానే ఎండ తగలడం అయితే మంచిదే కాదన్నాను, కానీ వేడైతే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు మళ్ళీ ఉన్నారు, కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్పేసి వేరే రూమ్ అయితే చూసాము. ఈరోజు అయితే నిర్మల ఈ సామాన్లు అన్నీ కూడా ఇంకా సర్దుతుందనమాట, అక్కడికి తీసుకెళ్ళాలి. మా ఫ్రెండ్ గారికి చెప్పామన్నమాట, ఆటో వాడికి. వాడు వస్తే ఇంకా ఈ సామాన్లు అనుకోవడానికి సర్ది ఇక్కడ నుంచి ఆ రూమ్కి అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడంతా కూడాను నిర్మల సర్దేది ఇవన్నీ కూడా మీకైతే చిన్నగా చూపిస్తాము. తర్వాత కొత్త ఇంటి ఎక్కడుంది ఏటనేది కూడా మీకైతే తర్వాత చెప్తాను. ఆ రూమ్ ఎలాగుంది ఏటనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే పర్లేదు కదా, మనకు రూమ్ అయితే పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా విశాలంగా ఉంటున్నాయి. అంటే పిల్లలు ఆడుకోవడం కానీ మనకి విడిచడం కూడా అన్నిటికీ ఇక్కడ బాగుంది. కాకుంటే ఒక్క వేడి వలన తర్వాత ఏంటో తెలీదు, డస్ట్ మాత్రం చాలా విపరీతంగా ఎక్కువ పడుతుంటుంది కదా ఇక్కడ. డస్ట్ అనేది ఎటు నుంచి వస్తుందో ఏంటో తెలీదు, డస్ట్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. నిర్మల అయితే ఉదయం పిల్లలకి పంపించిన వెంటనే తుడుస్తుంది. తర్వాత మరి మధ్యాహ్నం అలాగా మళ్ళీ ఊడుస్తుంది, పిల్లలు వచ్చే ముందు మళ్ళీ ఊడుస్తుంది. పడుకునేటప్పుడు దగ్గరికి ఒక 4-5 సార్లు అయితే ఊడుస్తూనే ఉంటుంది ఇల్లంతా కూడా క్లీన్ చేసి. పక్కన హాస్పిటల్ ఉంది కదా, దానికి వర్క్ కూడా అవుతుంది, దానివల్ల ఏమో అనుకున్నాను. అది కూడా పూర్తి అయిపోయింది కానీ డస్ట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో బాగా ఇంకా ఏం పెట్టినా సరే డస్ట్. సో దానివలన ఇంకా ఈ 2 రీజన్స్ వలన ఇక్కడ నుంచి వేరే రూమ్కి అయితే మారిపోబోతున్నాము. ఇక్కడ ఉన్న వానరు వాళ్ళు అయితే పర్లేదు కదమ్మా, అన్నిటికీ బాగానే ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మొత్తం పర్లేదు, ఈ ఏరియా మొత్తం బాగానే ఉంది, బాగానే ఉంటారు. ఇక్కడ వాటర్ కానీ దానికి అంతా కూడా ఇక్కడ అంటే ఏమి ఇబ్బంది లేదు, అన్నిటికీ బాగానే ఉంది. అక్కడికి వెళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. కొత్త ఇంట్లో అక్కడ కూడా కొద్దిగా అలవాటు పడాలి, చూద్దాం మరి. సరే అయితే పద, ఇంకా సామాన్లు అవన్నీ కూడాను ఒక దగ్గర సర్దేసిగా ఆడొస్తాడే మాట్లాడడం, వస్తే మావాడు ఎక్కించి ఇంకా అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చి 12 అయితే అవుతుంది కరెక్ట్గా. ఈ టైంకి చూసారా, పుట్టిన నుంచి ఇదే ఫస్ట్ టైం కల్లా కాటుకు పెట్టడం, ఎప్పుడు పెట్టలేదు పుట్టిన నుంచి, ఇదే మొదటిసారి అనమాట. జతిన్కి అయితే ఇప్పుడు దాకా పెట్టలేదు కాటిక, పెట్టలేదు. జనం లెక్క పెట్టింది, నేను చూడలేదు, అలవాట్లేదు. నీవు కూడా పెట్టుకోదేమో కాటిక, అప్పుడు పెట్టుకుంటుంటే ఇప్పుడు లేదు. ఇక్కడ ఫ్యాన్లు అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా తీయాలి. తీసాక ఇంకా ఇక్కడ ఉన్న బట్టలు తర్వాత నుంచి ఆ గిన్నెలు అవన్నీ కూడాను సర్దిన తర్వాత తీసుకెళ్ళాలన్నమాట. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత సర్దేది ఆ రూమ్ ఎలా ఉంది అనేది కూడా మీకైతే చూపిస్తాము. ఇక్కడతో పోలిస్తే అక్కడ కొద్దిగా రూమ్స్ అనేవి చిన్నగా ఉంటాయి కదా, చిన్నగా ఉన్నాయి. అంటే కొంచెం సైడ్ బెడ్రూమ్స్ వస్తున్నాయి. దీనికంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్ట్ ఇంకా ఓపెన్గానే ఉంటుంది. దానికంటే ఆ కిచెన్ హాల్ వచ్చిన తర్వాత 2 బెడ్రూమ్స్ సైడ్ బెడ్రూమ్స్ అయితే వస్తాయి అనమాట. పర్లేదు, మాకైతే బాగా అనిపించింది. రూమ్స్ చిన్నవైనా సరే చాలా, ఇంకా మేము ఉండడానికి అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇది కదా
సో అది పైన అయితే వానరమ్మ వాళ్ళు ఉంటారు, కిందనైతే మేము ఉండబోతున్నాం. రెండు ఫ్లోర్లు అనమాట. అంటే కిందన బేస్మెంట్ లెవెల్లో మేము ఉంటాము, ఆ పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చి వాళ్ళు ఉంటారు అనమాట. సో పదమ్మా అన్ని సర్దేసే, ఇంకా సర్దకే ఇంక ఇస్తాను. ఇక్కడ ఉన్న ఫ్యాన్ అయితే తీస్తాను. ఇదిగా ఇక్కడ జతిన్లో అయితే కూర్చున్నారు చూడండి. ఇదిగా 2 ఫ్యాన్లు ఉండే, ఈ రూమ్దిన ఇంకో రూమ్ది అనమాట. ఇంకో రూమ్ది అయితే ఉంది, ఆ ఫ్యాన్ కూడా తీయాలి. ఇది బయటది అనమాట. ఇది ఈ నిచ్చెన అయితే తీసుకొచ్చాను, ఈ ఫ్యాన్లు అయితే తీసేస్తున్నాను. ఇదైతే బిగించిన చోటే ఉంది, ఇది కూడా తీయాలి. తీసిన తర్వాత అవన్నీ కూడా తీసి శుభ్రం చేసి ఇంకా పట్టుకెళ్ళాలి. పట్టుమా ఒకసారి ఫ్యాన్కి సరిగ్గా పట్టు. నిర్మా పట్టుకో ఒకసారి, జాగ్రత్త పట్టు. ఇప్పుడు నాకు దించు, ఇప్పుడు దించు. మొత్తానికి అయితే తీసేస్తాం. అక్కడ చూడు కొన్ని బోల్ట్లు ఉన్నాయి మా పైన, ఇవన్నీ కూడా తీసి రెక్కలు లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తుడిచేద్దాం. చూడండి ఇది డస్ట్ ఎలా పడింది ఇక్కడ. ఇది మొన్ననే బిగించాం కదా, బిగించి ఒక 3 వారాలు అవుతుంది. 3 వారాలు అవుతుంది బిగించి. 3 వారాలు అవుతుందంట. మొన్న ఒకసారి మావాడు వచ్చాడు, గణేష్ వచ్చిన తర్వాత ఇది బిగించాం. తర్వాత ఇప్పుడు నిర్మల అయితే అవన్నీ కూడా సర్దుతుంది. మీకు చూపిస్తాను పదండి. లోపల సరుకులు, బట్టలు, గిన్నెలు అవన్నీ కూడా సర్దుతుంది. నేను బట్టలు దుప్పట్లు అయితే సర్దుతున్నాను చూడండి. నేను ఎక్కడ సర్దుతున్నానో చూపిస్తాను. ఇదిగా వేరే ఆప్షన్ ఏం లేదు, అందుకని ఈ సంచిలో పెట్టి తీసుకెళ్తున్నాము. వేరే దగ్గర ఎక్కడైనా తీసుకెళ్తాం అంటే బాక్సులు ఏమైనా ఉంటే బాగుండు కదా, బాక్సులు లేవు. ఏమవుతుంది దగ్గరే కదా. ఈ సంచుల్లో అయితే ఒక 3-4 తీసుకొచ్చాను వెళ్ళాను నిర్మల్ తీసుకురామంటే. ఈ దుప్పట్లు పెట్టడం కోసం సంచుల దగ్గర అయితే పెట్టేస్తాను. బ్యాగ్స్ కూడా లేవు, చాలా ఇంకైతే ఇలా సర్దిస్తుంది నిర్మల. నీ వెనకాల కూడా ఉన్నాయి మావి, అవన్నీ కూడా తీసుకురా. ఈ సంచి నిండా మూట కట్టి తీసుకెళ్ళిపోతాం. ఏంటి అదేంటి పెట్టుకున్నావు ఒకటి, రబ్బర్ అది పెట్టుకుంది. ఈ చీరలు, దుప్పట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సరది. ఇంకా మనమైతే మోడల్ వస్తే తీసుకెళ్ళాలి. ఇదిగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఇలాగ ఉన్నా. తర్వాత కబోర్డ్లలో ఈ బట్టలన్నీ కూడా ఉన్నాయి. అక్కడ చూడండి, ఆ కబోర్డ్లు ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సరదాలి. ప్రస్తుతానికైతే నిర్మల సర్దుతుంది. పాత్రలు అవన్నీ సర్దేసామా లేదా ఇంకా? సర్దేసావా? అవును, ఫ్రిడ్జ్ మోసుకెళ్తామా? వీళ్ళిద్దరు మోస్తారులే. ఇంకా చిట్టి పడతా లేకు ఇట్రా. ఏంటి ఎందుకు అక్కడ పెట్టుకున్నావు నువ్వు? తగిలిందా? బాగా తగిలిందా? సర్దేసావన్నీ. ఇవి ఇంకేమైనా పడతాయేమో ఇందులోనే పెడితే. బుక్స్లు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడ పెట్టేస్తే కట్టేద్దాము. ఏటైంది? అమ్మ పేలిందే, పేలిపోయింది అక్కడ. ఇప్పుడైతే బట్టలు అయితే సర్దుతుంది. ఈ కబోర్డ్లు అయితే మా ఆయన ఉన్నాయి, ఆయన మొత్తం సర్దేసాయి. ఇప్పుడు నావి పిల్లలవి ఉన్నాయి, అవి సర్దుకోండి. అవి సరదాలి. తర్వాత ఇదిగో ఇక్కడైతే సర్దుతుంది. నావి కొన్ని రగ్గులు అయితే ఇందులో అయితే నింపేస్తాం అనమాట. చూసిన వాళ్ళందరూ కూడా మంచిగా నవ్వుకుంటారు నిర్మగా చూస్తుంటే, ఇలా చేసి తీసుకెళ్తుంటే. మరి వేరే ఆప్షన్ లేదు, ఎలా అవుతాం? ఆ పైన దాంట్లో కూడా నిర్మలవి ఉన్నాయి, కింద దాంట్లో పిల్లలవి నిర్మలవి ఉన్నాయి. తర్వాత వచ్చి ఇక్కడ ఇది మా అన్నయ్య వాళ్ళ పాపవి, మా పెద్ద పాపవి. తర్వాత ఆ పిల్లలు అయితే ఆ కబోర్డ్లో అయితే ఉన్నాయి అనమాట. ఇవే ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చి పదండి మీకు చూపిస్తాను. ఇవి కూడా కొన్ని శుభ్రం చేసింది. గ్యాస్ దగ్గర కూడాను పైపు తీసాను, కింద ఆపేసాను. ఇదిగో ఇలా సర్దేసింది. ఈ గిన్నెలన్నీ కూడాను కడిగేసింది అనమాట. ఇక్కడ బిందెలు ఇవన్నీ కూడాను వాటర్ ఉన్నాయి. ఇంకా ఇట్లా వాటర్ అయితే ఉంది. గ్యాస్ బండ వచ్చి ఖాళీది ఉంది, ఇదైతే విడిపించుకోవాలి. గ్యాస్ అయితే లేదు కదా, సో ఇబ్బందిగా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. మేమైతే బుక్ లేదనమాట, బ్లాక్లో ఇక్కడ తీసుకుంటున్నాం. బుక్ చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాము. లాస్ట్ మంత్ చేయించుకుందామంటే అవ్వలేదు. సో ఈ మంత్ చేయించుకొని బుక్ ఉంటేనే మనకు ఇవన్నీ కూడా తీసుకోవడానికి అయితే అవుతుంది అనమాట. ఇక్కడైతే కొన్ని ఇక్కడ చూడండి, ఇది గిన్నెలు, తర్వాత బాక్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నవి. తర్వాత ఇక్కడ వచ్చి బియ్యం అవుతుంది. ఏదమ్మా ఇక్కడ ఏముంది? కాలే ఇవైతే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే కొన్ని గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చాలి. ఏడ్చిటి చూడాలి. ఇది చిట్టి వాళ్ళు తాగేదన్నమాట. హార్లిక్స్ ఖాళీ అయిపోయిందిరా.
లేదు, ఖాళీ అయిపోయింది. నువ్వే తాగేది, నువ్వే తినేసావు. నేనే. సో ఇవన్నీ కూడా తీసి ఇప్పుడైతే ఇంకా సర్దేసి బయలుదేరాలి. 1 గంట అయితే అవుతుంది. జతి నేను చేస్తున్నా, అక్కడ దిగు, పడతావు. బట్టలన్నీ కూడా ఇక్కడ సర్దేస్తుంది. ఆ పైన ఉన్నాయి మరి, అవి పెట్టలేదు. పెడతాను. పెడతావా? పెడతాను. పర్లేదు, ఈ సంచులు అనుకున్నాను మంచిగానే పెడుతుంది. 60 రూపాయలు ఇచ్చి కొన్నాను. 4 సంచులు, ఒకటి వచ్చి 15 రూపాయలు పడింది అనమాట. 4 సంచులు తీసుకున్నాము. 3 సంచుల్లో అయితే మూడోది అయితే అవుతుంది. ఇది 3వ సంచి. ఇక్కడ ఒకటి ఖాళీగా ఉంది, దీంట్లో ఏం పడతాయో చూడాలి. ఆ బట్టలన్నీ కూడా ఉన్నాయి, అవి పడతాం. లేదంటే గిన్నెలు ఏమైనా ఉన్నాయి కదా, అవి అయితే పడతాయి. అది పైకి ఎత్తడా? పైకి ఎత్తా. పట్టడు, పక్క పట్టు. ఏది లాగు పైకి, అడుగుని ఉంటుంది. అవ్వట్లేదు. నా ముఖం అంతా కూడా చెమటలకి ఇంకా అయిపోయింది. ఈరోజు ఫుల్ గండ అవుతుంది అనమాట ఇక్కడ. సో దాని వలన సెంటలు అయితే పట్టేస్తున్నాయి. నిర్మల అయితే ఇక్కడ ఇంకా సర్దుతూనే ఉంది. సామాన్లు అవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా అక్కడవే ఉన్నాయి. తర్వాత అన్ని కబోర్డులలో అయితే మొత్తం అన్ని కూడా సర్దేసింది. చూడండి, అది ఇక్కడ కొన్ని ఉంటాయి. ఇవి ఈ కబోర్డులలో ఉన్నవన్నీ కూడా తీసి సర్దేసింది. ఈ ఫ్రిడ్జ్ ఏమని ఎలా చేసి తీసుకెళ్ళాలో తెలియట్లేదు, ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అనేసి చిన్న ఆందోళన ఉంది. ఇక్కడ మా మేడం గారు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఏదమ్మా ఇంకోసారి ఆడుకోలేగా, ఇందుకు ఎలాగయ్యో. అదే ఫ్యాన్ వేసి ఇస్తే గాలి తగులుతుంది కదా, చల్లగా ఉంది, అందుకని చెప్పి ఆడుకుంటుంది. ఇక్కడ చెప్పులు అవన్నీ కూడా ఈ సంచుల్లోనే, వేరేది ఏది కూడా వాడుకోలేదు. అన్ని సంచుల్లోనే పెట్టి ఈరోజు అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా అక్కడ నుంచి అలా పెట్టి అక్కడ పడుకోండి. సో ఇది ఇంకా నిర్మల అయితే సర్దుతుంది. భోజనం చేసి రెడీగా ఉంటే మావాడైతే వస్తున్నాడంట. ఈ ఉగాది పండగ అవుతుంది కదా, మాకు మామిడికాయ పండగ, దానివల్ల గేట్లు అయితే వరుసగా ఉన్నాయంట. ఒక్కొక్క గేట్ దగ్గర 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందంట. పెద్ద బళ్ళు వెళ్ళిన తర్వాత అవైతే ఖాళీగా, అది దారి వేగంగా క్లియర్ అవ్వట్లేదు. దారి అంతా కూడా కొద్దిగా ఇది ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది అనేసి అన్నాడు. అందుకని చెప్పి వాడు రావడానికి కొద్దిగా లేట్ అవుతుందేమో. ఈలోపు ఇవన్నీ సర్దేసి తినేసి రెడీగా అయి ఉంటే వాడు వస్తే ఆ రూమ్కి ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. అయిపోయా? జతిన్ వాళ్ళు వచ్చి అయోమయంగా అసలు ఏం జరుగుతుందో వీళ్ళు కూడా అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళు వచ్చి ఇటు అటు ఇటు అటు అవుతున్నారు. ఏం జరుగుతుంది నన్ను అక్కడ మన ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పు. కొత్త ఇంటికి వెళ్ళబోతున్నాం, వేరే ఇంటికి, సరేనా? సో ఇది ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఇదంతా కూడా పూర్తి అవ్వడానికి ఏ టైం అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్తే మరలా ఇవన్నీ కూడాను ఆ ఇంటికి అయితే సర్దాలి కదమ్మా. అక్కడ వచ్చి ఇంత కబోర్డ్స్ అయితే ఉండవు, చాలా తక్కువ, చిన్నవి ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా బీరువా ఏదైనా తీసుకోవాలా చూడాలి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అయితే పడుతున్నాయి ప్రతిదానికి. ఇక్కడే ఉంటే ఈ తతంగం అంతా కూడా ఏది కాదు. సో ఇక్కడ ఏంటంటే బాగా హీట్ ఉండడం వల్ల చెప్పినట్టుగా. తర్వాత వచ్చి ఈ డస్ట్ ఇదంతా కూడాను పిల్లలు ఆడుకుంటుంటే కిందన పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కదా, ఇంటి ఓనర్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఈ వయసులో ఉన్న వాళ్ళు కొద్దిగా ఆడుకుంటారు కదా, గెంతి కదా నిర్మా, బాగా గెంతి ఆడుకుంటుంటే కొంచెం వాడికి ఇబ్బంది. కొద్దిగా కిందకి సౌండ్ వెళ్ళినా సరే బయటకు వచ్చారు, జతిని ఏం చేస్తున్నారా అని అంటున్నారు. దానివల్ల ఈ రూమ్ కూడా కొద్దిగా మారిపోవాల్సి వస్తుంది. మా వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా, ఎందుకని చెప్పేసి మేమే మారిపోతున్నాము. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆందోళన అయితే ఉండకూడదు అనమాట. వీళ్ళు కూడా ఆడుకునే వయసు, వీళ్ళు కూడా మంచిగా ఆడుకోవాలి. ఈ వయసులో వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి, వీళ్ళు మంచి హ్యాపీగా ఆడుకోవాలి మంచిగా. సో అందుకని చెప్పేసి ఈ బాధ ఆ బాధ ఉండకూడదని చెప్పి వేరే ఇల్లు అయితే చూసుకున్నాము. అక్కడైతే వీళ్ళు కింద ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో కాబట్టి వాళ్ళు ఎంత ఆడుకున్నా సరే ఏం కాదనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో కాబట్టి. సో అందుకని చెప్పి అక్కడికి అయితే దిగిపోతున్నాము. చల్లగా ఉంటుంది, కాస్త మంచిగా ఉంటుంది అని చెప్పి. సో సరేనా, ఇవన్నీ కూడా సర్దేసిగా మనమైతే ఈరోజు వేరింటికి పోతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు ఈ సామాన్లు అన్నీ కూడా సర్దేసాం. సంచిల్లో అయితే మొత్తం సర్దేసి ఇప్పుడైతే తింటున్నాము. ఇదిగో అన్నం అయితే ఇక్కడ ఉంది. ఇతను వచ్చి మా కాలేజీలో క్లాస్మేట్ అనమాట, బాబురావు అనేసి, మా బాబీ, నాకు రాజా అని పిలుస్తుంటాడు. మావాడు వచ్చేసరికి ఇతను ఆట దగ్గర ఇప్పుడు సామాన్లన్నీ కూడా తీసుకెళ్తున్నాము. ఈ సామాన్లన్నీ కూడాను ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి మాడికి ఫోన్ చేస్తే అరకు వెళ్ళి ఉన్నానని అన్నాడు. అక్కడి నుంచి నేను రావడానికి టైం అవుతుంది అనేసి అంటే సరేలే, సర్దడానికి టైం అయిపోద్ది కదా అనేసి కాసేపు ఆగాము. మధ్యలో పెద్దగా వర్షం అయితే పడ్డదట. ఎలాగుంది వర్షం? వర్షం మామూలుగా లేదు, బీభత్సంగా వడగలతో. మా అనంతగిరిలో అంటే ఈరోజు రాంబాబు అయితే ఫొటోస్ అయితే పెట్టుండాడు. ఆ వడగళ్ళని కూడా పెద్దగా పడి ఉన్నాయి.
సో చాలా పెద్ద వర్షం పడి ఉంటుంది, దాన్ని బట్టి చూస్తే చాలా పెద్ద వర్షం వచ్చి ఉంటుంది. సో అంత వర్షంలో మావాడితే డ్రై చేసుకుంటూ కరెక్ట్గా 3 గంటలు అన్నాడు, 3:10కి అయితే వస్తాడనమాట. మాట తప్పని రాజా వచ్చేస్తాను మాట ఇచ్చాను అన్న వెళ్ళి సరుకువేలు నుంచి రావడానికి ఈ టైం అయితే అయింది. సో ఉదయం చేసిన కూరతోనే ఇలా తినేస్తున్నాం. తినేసాక ఈ సామాన్లన్నీ కూడా పట్టుకున్నా ఇంటికి అయితే వెళ్దాం మరి. వెళ్దాం. నిర్మల అయితే తినేసింది, బాబా అయితే పడుకున్నారు. సామాన్లు అనుకోండి సర్దేశం ఇదంతా కూడా క్లీన్ చేసింది నిర్మల. ఈ సెల్ఫీలో కూడా ఏం లేవు చూడండి, మొత్తం అని తీసాము. అన్ని సంచుల్లోనే సర్దేశాము, ఇంకా వేట్లు అయితే ఇంకా సర్దలేదన్నమాట. కాదు బాబీ, పండగ కదా గేట్లు ఏం లేవా? గేట్లు లేకపోవడం ఏంటి, ఎన్ని అడుగున ఒక గేట్ వేసి ఉన్నారు. అరకువేలు నుంచి వేసుకోట వచ్చేంత వరకు వర్షం పడ్డది కాబట్టి కొన్ని తగ్గిపోయినాయి, లేదంటే బీభత్సంగా వచ్చే డబ్బంతా దానికి. కాదు నువ్వు వెళ్ళావు కదా, వెళ్ళేటప్పుడు అయితే అంతగా లేదు, ఉదయాన్ని కదా. ఉదయాన్నే వెళ్ళారు, అప్పుడు లేదు. రిటర్న్ వచ్చేసరికి మరి గేట్లు అలాగా వేసారు. వచ్చే డబ్బులన్నీ అక్కడ అయిపోయి ఇవ్వడానికి అయిపోయింది. వర్షం రాకపోవడం వల్ల కొద్దిగా తగ్గింది నాకు. అదే ఈ పండగ సీజన్లో ఇదనమాట. దగ్గరికి ఒక 2-3 వారాలంతా కూడా ఇలానే ఉంటుంది. ఈ పండగ పోయిన తర్వాత మనకు మార్చి 1st వీక్ తర్వాత నుంచి గేట్లు అన్నీ కూడా తగ్గుతాయి అనమాట. ఈ గేట్లు అయితే మా వాళ్ళు పట్టుకొని ఊరిలో ఏదైనా ఉపయోగపడే వస్తువులు, ఊరికి ఏదైనా అవసరం ఉన్న ఈ వస్తువులను కూడా కొనుక్కుంటారు అనమాట. అలా ఈ పండగకి సాంప్రదాయంది ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాతల నుంచి వస్తున్న సాంప్రదాయం అనమాట. గేట్లు పట్టి ఎంత కొంత కారు వాళ్ళు కానీ, బైక్ వాళ్ళు కానీ, లారీలో బస్సులు వెళ్తున్న వాళ్ళు ఎంత కొంత ఇస్తే ఆ డబ్బులను కొన్ని కూడబెట్టుకొని ఇలా ఊరికి సంబంధించిన గ్రామానికి సంబంధించినటువంటి వస్తువులు అయితే కొన్ని పెట్టుకుంటారు అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేకుంటే ఏమైనా ఉపయోగపడతాయి కదా, డెక్స్లు, టెంట్లు ఇవన్నీ కూడా కొనేసి ఉంచుతారు వాళ్ళు. అది మా ఊర్లో కూడా సేమ్ అలాంటి చేసి కొన్నవి అయితే ఉన్నాయి. సో మా ఊర్లో అయితే అంతగా లేదు. ఈ ఉపాధి పని చేస్తున్నారు కదా, వాటి నుండి వచ్చిన డబ్బులతోనే ఒక 2-3 వారాల డబ్బులు అయితే పని చేస్తున్నా, ఆ డబ్బులు తీసి పెట్టేసుకుంటాం అనమాట. అలా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. మావాడైతే తినేసాడు. ఇక్కడ కూడా వర్షం వచ్చేలా ఉంది, వర్షం వస్తుందేమో అని చూస్తున్నాము. ఆ వర్షం వస్తే మళ్ళీ లేట్ అయిపోద్ది, త్వరగా తినేసి ఈ సామాన్లు కొన్ని తీసుకెళ్ళాలి. పాపన బాబు అయితే బాగా ఆడుకొని మేము సామాన్లు సర్దేసరికి పడుకొని పోయారు. ఇది ఈ సంచి దగ్గర ఒక మూట, ఇది ఒక మూట, తర్వాత ఈ 2 మూటలు, కొన్ని బ్యాగుల్లో అయితే అలా సర్దేసాము. చింతపండు పిక్క తీసింది ఇలా అన్నమాట. ఇవన్నీ కూడాను ఇలా సర్దేసి పెట్టాము. ఇవన్నీ కూడా ఇప్పుడు పట్టుకొని మనమైతే ఇంకా మావాడు ఆటకు అయితే వెళ్ళిపోవాలి. ఆ ఇంటికి తీసుకెళ్తున్నాం కదా, తీసుకెళ్దాం మరి. ఇవన్నీ కూడాను పదరాజా, ఈ సామాన్లు కూడా తీసుకెళ్ళిపోతున్నాం ఆటో దగ్గర. కిందనే మావాడు ఆట అయితే ఉంది, మా దోస్తు గడిది కదా, అక్కడ తీసుకెళ్ళి ఎక్కించేసి రావాలి. జాగ్రత్త, పడిపోతాం, మెట్లు ఇలా ఉన్నాయి. ఇది ఎక్కడికి ఇస్తాం, ఇక్కడ నిలబెట్టేద్దామా? ఇదే మా వాడు ఆటో అనమాట. ఇక్కడ ఎక్కించేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకురావాలి. మావాడు అరకు నుంచి రావడానికి ఫుల్గా తడిసిపోయింది. ఆటో కూడా కడిగేసావా లేకుంటే వర్షం తడిపేసావా? నవ్విస్తుంది అయిడా మన మసిలినట్టు మన అనుకుంటున్నట్టే రాజా పట్టు బాబీ. ఫస్ట్ ట్రిప్లో ఈ బట్టలు, తర్వాత కొన్ని గిన్నెలు అవన్నీ కూడా తీసుకొస్తాము. ఈ రూమ్లో పెడుతున్నారు నిర్మా, ఇక్కడైతే పెట్టాము. తర్వాత మీకు ఈ రూమ్లో ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉంది అనేది అన్ని సామాన్లు తీసుకొచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాము. ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న రూమ్ అనమాట. వాళ్ళ టీవీ పైన అయితే ఉంది, అది ఇక్కడ ఒక చెక్క ఉంది. తర్వాత అవన్నీ కూడా తీసేస్తామన్నారు. వాళ్ళు ఇక్కడ ఉండరినా తర్వాత పైకి వెళ్ళారంట. ఓనర్ వాళ్ళు ఉన్న తర్వాత మేమే ఫస్ట్ టైం దిగడం. ఇక్కడ పైన ఇంకో ఫ్లోర్ కట్టినా అక్కడైతే వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడైతే వెళ్ళి ఒకసారి అయిపోద్ది అక్కడ ఉన్నామని. ఇప్పుడు ఈసారి తెచ్చేవచ్చు. ఓకే పదండి, ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆ సామాన్లు కూడా పట్టుకొని వచ్చేద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికి ఆ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా పట్టుకొని ఇంకా ఈ ఇంటికి అయితే వస్తాము. చివరిగా ఆ ఇంటిని చూపిద్దాం అనుకున్నాను నేను, ఈ పనిలో పడిపోయి మర్చిపోయాను అనమాట. సో ఇదిగో ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉంది. నిర్మా ఎక్కడ ఉంచాలి ఫ్రిడ్జ్? ఇక్కడ తెచ్చండి లోపలికేనా? కాదు, ఇక్కడ బయట అక్కడ ఉంచితే బాగుంటుందేమో. బాగుంటుంది నీకు అక్కడేనా? ఇక్కడ తెచ్చండి కిచెన్. ఎదురా సతిన్. ఓ మై ప్లాస్ మ్యాన్. ఇదిగో మావాడే మంచిగా హెల్ప్ చేస్తున్నాడు ఈరోజు.
లేకపోతే నిర్మల్తో మా కూతురు వాళ్ళతో అయితే కొద్దిగా కష్టమయ్యేది. నిలబెడతావా బాబాయ్? ఇక్కడ పెట్టండి. ఎటు? అక్కడే. ఇక్కడేనా? మ్యాగ్నెట్ మొత్తం అంటుకొని పోయింది ఇక్కడ మైక్ది. ఇక్కడ పెట్టేద్దాం అయితే. ఇక్కడ పెట్టండి. వెజ్ ఇట్రామా నాన్న బంగారం. ఏదో రీసౌండ్ వచ్చేస్తుంది, ఇక్కడ మాట్లాడితే వేరే రూమ్లో వినిపిస్తుంది. ఈ స్టాండ్ ఒకటి ఉంది కదా నిజంగా. స్టాండ్ కడగాలి, బాగా ధూళి పట్టేసింది. బాగాలేదా? సామాన్లు అన్నీ కూడా తీసుకొస్తాను ఇక్కడ ఉంచాను. మేకప్ రూమ్ స్విచ్ ఆన్ డైరెక్ట్గా వేసేస్తున్నాను. బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా. మరి దీని కీ ఎక్కడ ఉందిరా? జతిన్ రారా రే, కీ వేసింది నువ్వే దీనికి. జతిన్ అమ్మ బయట కట్టని దించేస్తావా నిర్మా? దించేస్తా. జతిన్ దా. దీనికి లాక్ అయితే రాలేదు, జతిన్ గారు లాక్ వేసాడు. దీనికి కీ ఎక్కడో మర్చిపోయింది. తీనన్నా ఇటురా ఒకసారి, తీనన్నా రే. తాళం తీరా, ఫ్రిడ్జ్ తాళం తీస్తున్నాడు జతిన్. చూడండి ఇది లాగిన రాదు, ఇది తీనన్నా. తీసావా? ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, లాగరా. వచ్చింది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా సిందరవందరి అత్తిలు సిరబర్ అయిపోయాయి ఇంకా. సో ఇక్కడ సామాన్లు అన్నీ కూడా ఎలా పడేస్తున్నామంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకొస్తామన్నా అలా ఉంచాము. ఇవన్నీ కూడా నిర్మల కొన్ని సర్దిస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా 2 రూముల్లో వెంటనే ఫ్యాన్ అయితే బిగించాలి. రేపటికి మరలా ఈ ఫ్యాన్ అవన్నీ కూడా బిగించాలి అనమాట. ఈ రూమ్కి ఆ రూమ్కి అయితే ఉంది, ఫ్యాన్ అయితే బిగించాలి. మామిడికి పంపించేసాక. ఉంటా వెళ్ళిపోతావా రాజా? అయ్యి రాజా ఉంటా వెళ్ళిపోతావా? లేదా? సరే అయితే కొద్దిగా పనికి హెల్ప్ చేసిన తర్వాత వెళ్దుదా. మామిడి కూడా ఉండేది ఇక్కడే, అవతల పక్క వీధిలో అయితే ఉంటాడనమాట. ఇక్కడే ఆటో అవన్నీ కూడా అంటే ఆటో తీస్తూ ఆ సర్వీస్ చేస్తూ ఇక్కడ ఉంటున్నాడు. సో ఓకే మాత్రం బాగున్నాయి, సూపర్. ఇంకా అన్ని ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంతే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఫ్యాన్లు అయితే బిగించేస్తున్నాము. ఈ నైట్కి పడుకోవాలంటే ఫ్యాన్ అయితే ఉండాలి, ఎందుకంటే దోమలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎక్కువ కిందకి అయిపోతుందా? పర్లేదు, అప్పుడే మనకు గాలి ఎక్కుతుంది. కొంచెం పైకి వచ్చాను. వదిలే రాజా, వదిలేసావా? హైట్ అయిపోతుంది, కిందకి అయిపోతుంది ఎక్కువగా. ఫ్రెండ్స్ ఫ్యాన్లు అన్నీ కూడా బిగించేసాం. 3 రూములకి 3. ఈ మధ్య రూమ్లో అయితే లేదు, స్టాండ్ ఫ్యాన్ అయితే ఉంది ఇక్కడ, అదైతే పెడతాము. తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఒకసారి వెళ్ళి మెయిన్ అయితే వేసొద్దాం. అన్నీ కరెక్ట్గా ఫిట్ చేసామా, లేకుంటే ఏమైనా తేడా వచ్చిందా? తేడా వస్తే అంతకంటే నరకం ఇంకేం ఉండదు. చూద్దాం. ఫ్యాన్లు అన్నీ కూడా తిరుగుతున్నాయి, పర్లేదు మంచిగా. ఎక్కువ హైట్ లేదు, కిందకు వచ్చింది. తర్వాత చిన్నవి అవుతుంది, ఆ పైనుంచి రాడ్లు ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా చూసి బిగించాలి. ఇది పర్లేదు, ఇక్కడ గాలి మాత్రం మస్తు తగులుతుంది. రూములన్నీ చిన్నవి కాబట్టి బాగానే ఉంది. నీళ్ళు తాగుతావా? తాగేమా, చిట్టు వచ్చి నీళ్ళు అయితే తాగుతుంది. ఓకేనమ్మా, తాగు చిట్టి. చిట్టు అయితే మంచిగా నీళ్ళు తాగుతుంది. ఇక్కడ ఫ్యాన్ హైలో లోలో కూడా పెట్టుకోవచ్చు, పర్లేదు ఇలాగ ఉంటే. అలాగున్నాయి. సో ఇప్పుడైతే బట్టలన్నీ సర్దేశారా? ఏవేవి ఉన్నాయి ఇంకా తీసుకొచ్చిన? అదురా అవ్వడం ఇరిపింది, ఇది ఇరిపేశారా మీరు? ఇవన్నీ కూడా ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇదైతే ఇంకా ఫస్ట్ రూమ్లో అయితే పెట్టేద్దాం ఇది తీసుకెళ్ళి. సో తర్వాత జరిగేవన్నీ కూడా మీకు చిన్నగా అయితే మీకు చూపిస్తాం. మరి ఈ రూమ్లోనే బట్టలన్నీ కూడా ఉన్నాయి. నిర్మల అయితే సర్దుతుంది. చూడండి, సంచిలో తీసుకొచ్చినవన్నీ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. ఇది ఒకటి ఉంది, అది తీయించాలి. ఇక్కడ ఎవరి బట్టలు సర్దుతున్నాయి? ఇక్కడ పిల్లలవి మనవి, అంటే ఈ డైలీ యూజ్కి వేసుకున్న బట్టలు ఇక్కడ పెట్టేసి ఇంట్లో వాడుకునేవి. ఈ పైన కూడా ఇవన్నీ ఎక్కించేసారు. ఇలా ఉన్నాయి. ఫ్యాన్ కూడా తిరుగుతుంది ఇక్కడితే. స్లోలో పెడదాం. అమ్మా, నైట్కి భోజనానికి వంట చేస్తావా, లేకుంటే బయట నుండి ఆయన తీసుకురావాలా? వంట చేయాలంటే ఓపిక లేదు. ఇప్పుడు టైం వచ్చి దగ్గరికి 8 అయ్యి వస్తుంది. ఏం తీసుకురావాలి పోనీ? ఫ్రైడ్ రైస్లోని 3 రకాలు ఉంటాయి కదా, అవి పట్టుకుని వచ్చి. వెజ్, ఎగ్, చికెన్ ఫ్రైడ్ రైసా? 3 పెట్టి జతిన్. చికెన్ అమ్ముతావా? చికెన్ ఒకటి ఉంటుంది అంటున్నావా? సరేదనమాట. నిర్మల అయితే ఇవన్నీ కూడా సర్దుతుంటారు. ఈ పాటికి వెళ్ళేసి నేనైతే తీసుకొస్తాను నైట్ భోజనానికి. ఏం లేవు మరి. స్ప్రైట్ కూడా తెచ్చా. స్ప్రేయా? స్ప్రైట్
స్ప్రైటా, డ్రింకా? తీయకు నన్ను, తీయకు. ఎక్కడైనా పెట్టాము అది మంచిగా పెడదాం. ఫోన్ ఉండాలి. ఒకవేళ రీసేల్ కోసం తీసుకెళ్తే మాత్రం మా బాక్స్ని అడుగుతారు. వైర్ కూడా ఉన్నది. సరే అయితే ఇవన్నీ సర్దేసాయి చూడండి. ఈ బస్తాలు కూడా ఉన్నాయి. డోలు బాజా. సరే 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 మీకైతే ఇప్పుడు రూమ్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చి ఫస్ట్ రూమ్. ఇలా ఉంటుంది. ఇలా క్లిప్లో మీరు చూసారు కదా, అదనమాట. ఇలా ఇటుపక్క కబోర్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే అవతల పక్క రూమ్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కిచెన్ రూమ్ కూడాను. ఇది వచ్చి కిచెన్ రూమ్ అనమాట. ఇలా అయితే ఉంటుంది. ఇది ఇలా దీనికి ఆపోజిట్గా ఇంకో రూమ్ అవుతుంది. ఇది ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ పైన ఇలా ఉంటుంది. కొద్దిగా మంచిగా చేసుకుంటే మంచిగానే ఉంటాయి రూమ్లు కూడాను. చిన్నవే, కాస్త పర్లేదు. ఇలా ఉన్నాయి. ఇటుపక్క వచ్చి కబోర్డ్స్ అనమాట. ఇక్కడ నిర్మల బట్టలు అయితే పెట్టింది. సో ఇప్పుడైతే వెళ్ళి మంచిగా తినేసి ఇంకా బొజ్జోడమే. పరికిమా బిర్యానీ, పాపం చుట్టూ బిర్యానీ అనుకుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ మా. ఇది కనిపించట్లేదు కదా పాప, వద్దు చూపించకు, కనిపించకుండా చేయి. బట్టలు వేసుకోలేదు వీళ్ళు. సో అదేంటి చికెన్ ఫ్రైడ్ రైస్. రేపటికి అయితే కొన్ని రూమ్లు అనుకోవడానికి కొద్దిగా మంచిగా క్లీన్ చేసుకొని మరలా ఎక్కడెక్కడ సెట్ అవుతాయో అవన్నీ కూడా చేసుకోవాలి. మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ ఒక దగ్గర పెట్టడానికి అయితే అది కుదరలేదు కదా, దానికి కొద్దిగా చూడాలి. తర్వాత వచ్చి కూడా ఓకే, ఈ ఇంటికి దీనికి సరిపోద్ది. సో మా కొత్త ఇల్లు అయితే ఇదన్నమాట. చూసిన మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవుతుండండి. ముందుగా మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాము. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.